అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. హెచ్ఐవి ఎయిడ్స్ మరోసారి విజృంభిస్తోందా? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దీనికి బలవుతున్నారా? డేటా చూస్తుంటే అవుననిపిస్తోంది. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు, మనం గతంలో చూసాము, చాలా చోట్ల యాడ్స్ వచ్చాయి. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అంటూ అవును. చాలా బాగా అవేర్ చేశారు ఆ టైంలో. ఆ తర్వాత అవునండి. స్తబ్దుగా అయిపోయింది. మేబీ కొంత మేరకు తగ్గిందేమో, ఉమ్, కేసెస్ తగ్గాయి కావచ్చు అని చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి అందరూ. అవును. మళ్ళీ కేసెస్ రైజ్ అవుతున్నాయి, ఎయిడ్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అని వినిపిస్తుంటే హైదరాబాద్లో కొంచెం ఉమ్. మళ్ళీ ఏంటి పెరిగిందా, లేకపోతే అవేర్నెస్ తగ్గిందా, లేదు అంటే విచ్చలవిడితనం ఎక్కువైందా అనే డౌట్లు వస్తున్నాయి డాక్టర్ గారు. అంటే ట్రూ అండి. అంటే ఈ మధ్య కొద్దిగా చూస్తున్నాము. ఓవరాల్ గా డిక్లైన్ లో ఉన్నా కానీ ఈ ఈ 1-2 ఒక జస్ట్ ఈ ఇయర్ లోనే కొన్ని మేమే షాకింగ్ గా కొన్ని కేసెస్ మేము సర్జరీస్ చేసుకునేటప్పుడు మేము ఎట్లయితే ర్యాండమ్ టెస్ట్ చేస్తామో ఆహా. చాలా మందికి వాళ్ళకి తెలియకుండానే హెచ్ఐవి ప్రెసెన్స్ కనిపిస్తుంది వాళ్ళ బ్లడ్ లో. ఓ, సో అంటే తెలియదంటే వాళ్ళకి వచ్చిందని కూడా అవగాహన లేక, తెలియదు అసలు. ఓకే. తెలియదు టెస్టింగ్ చేయక. సో బేసిక్లీ దీనికి 2 రీజన్స్ అండి. ఒకటి మీరు అన్నట్టు ఆ విచ్చలవిడితనము, అంటే పార్టీ కల్చర్స్ పెరిగాయి. సెకండ్ మనం ఎంత అవునన్నా కాదన్నా కానీ దేర్ ఇస్ స్టిల్ కొద్ది డ్రగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్ అడిక్ట్స్ వల్ల ఈ నీడిల్ షేరింగ్ అది ఇంకా జరుగుతూనే ఉంది. ఓకే, ఓకే, సో అవి కూడా రీజనా? రైట్, రైట్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ఓకే, రీజన్ అండి. ఇప్పుడు ఈ ఎందుకంటే డేస్ లో ఇదే మెయిన్ రీజన్ ఏమో డాక్టర్ గారు అయితే అసలు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇది ఆ, కూడా ఆ. డ్రగ్ మెనేస్ కూడా ఉంది. ఉమ్, గవర్నమెంట్ చాలా ఎంత రెస్ట్రిక్ట్ చేసినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిఫరెంట్ వేస్ తోని ఇవి ఉమ్, మళ్ళీ ఉమ్, వస్తూనే ఉన్నాయి. ఉమ్. కానీ చాలా వరకు తగ్గినట్టున్నా కానీ ఈ మధ్య మాత్రం సర్చ్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. కేసెస్ లో పెరుగుదల అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఎందుకు, వై సాఫ్ట్వేర్? అంటే ఒకటి అండి, వీళ్ళ కల్చర్ మారింది. అంటే 5 days దే వర్క్, మొత్తం వాళ్ళ లైఫ్ అంతా లేనట్టు ఆ 5 days లో వర్క్ చేసేస్తుంటారు. 2 days వాళ్ళు ఎక్స్ట్రీమ్ బ్రేక్ తీసుకుంటారు అవును. కంప్లీట్ గా. సో చాలా అంటే కేర్ఫ్రీ నేచర్ అయిపోయింది. అంటే మీరు అన్నట్టు పార్టీ కల్చర్, నైట్ పార్టీయింగ్స్, మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్, ఇది కామన్ అయింది. సో దాని వల్ల కూడా ఈ సర్జ్ ఉండొచ్చు. అండ్ ఈ డ్రగ్ ఈ 2 ఇష్యూస్ ఉన్నాయి అదర్ దెన్ దట్. అండ్ గవర్నమెంట్ ఎంతగానో అవగాహన Yeah. కల్పిస్తున్నా కానీ ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్, అంటే వాళ్ళకి తెలియకుండానే ఆ డ్రగ్స్ మత్తులో కానీ, ఆ ఆల్కహాల్ మత్తులో కానీ ఇలాంటి మిస్టేక్స్ జరిగిపోతున్నాయి. సార్, గతంలో చాలా అవేర్ చేసేది ప్రభుత్వం, అలాగే అవునవును. ఎయిడ్స్ కంట్రోల్, ఉమ్. దానికోసం ఒక స్పెషల్ శాఖనే ఉండేది సార్, ఎయిడ్స్ కంట్రోల్ కోసం. అవును, అవును, సో అవును. వాళ్ళంతా కూడా అంటే చాలా చాలా aware yeah. ఇప్పుడు చాలా కొద్దిగా మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. అప్పుడు నిజంగా పులిరాజా ఎయిడ్స్ ఆ, వస్తుందా అనేది చాలా మంచి అస్సలు. అప్పట్లో క్యాప్షన్ లైన్ అవును. ఉంటుండే. ఇప్పుడు అంటే చాలా లైట్ తీసుకున్నారు. ఇది రాదు, అది ఎరాడికేట్ అయిపోయిందని ఒక చిన్న మిస్కన్సెప్షన్ లో ఉన్నారు. బట్ ఈ మధ్య డెఫినెట్లీ సర్చ్ చూస్తున్నాము. సో ఎవరైనా కానీ ఎయిడ్స్ ని లైట్ తీసుకునే ప్రాబ్లం కాదు. డిక్లైన్ లో అస్సలకే లేదు, ఎరాడికేట్ ఇంకా కాలేదు. ఎరాడికేట్ కావడానికి గవర్నమెంట్ ప్లానే అట్లీస్ట్ 2030 వరకు దీన్ని ఎరాడికేట్ చేద్దాం ఓ. అనుకుంటుంది. కానీ ఇట్లాంటి మిస్టేక్స్ ఇట్లాంటివి చేస్తుంటే, అంటే ప్రాపర్ టెస్టింగ్ లేకనో లేకపోతే అవగాహన లేకనో కౌంట్స్ మళ్ళీ పెరుగుతున్నాయి. మళ్ళీ నంబర్స్ ఇన్ ద హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు ఇవి ఉండేవి డాక్టర్ గారు, ఏమంటే కుష్టు వ్యాధి ఒకటి, తర్వాత అవును, అవును. క్షయ వ్యాధి, ఇవన్నీ ఉమ్. కూడా ఇరాడికేట్ అయిపోయాయి కదా ప్రజెంట్. అదే అవునవును, దిశగా అవును, హెచ్ఐవి ఎయిడ్స్ కూడా అయిపోతది అని అన్నారు. బట్ అవునవును. చూస్తుంటే మళ్ళీ రైజ్ అవుతున్నాయి అంటే కొంచెం అంటే భయం లక్కీగా అనిపిస్తుంది. లక్కీగా మెడికేషన్స్ చాలా బాగున్నాయండి. ఇంతకు ముందు హెచ్ఐవి వల్ల ఎయిడ్స్ రావడం ఆల్మోస్ట్ ఒక 10 years ప్రాసెస్ అది. కానీ ఇప్పుడు కానీ మరణాలు తగ్గిపోయాయి. ఓకే, మరణాలు ఎంత ఓకే. వరకు అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది రేషియోలో డెత్స్ కనిపించట్లేదు. ఓహో. ఎందుకంటే మంచి యాంటీవైరల్ థెరపీస్ చాలా బాగా వచ్చాయి ఒకటి. ప్లస్ గవర్నమెంట్ కూడా చాలా, అంటే ఇప్పుడు వీళ్ళని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్స్ కూడా చాలా మంచి ఈజీగా మెడికేషన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నారు తీసుకోమని. వైరల్ లోడ్ తక్కువనే ఉంటుంది. కానీ ద ప్రాబ్లమ్ హియర్ ఇస్ న్యూ కేసెస్ వస్తున్నాయి. ఓ, న్యూ గవర్నమెంట్ కేసెస్. ఎంత ఓల్డ్ కేసెస్ ని కంట్రోల్ చేద్దామని అనుకుంటుంది, వైరల్ లోడ్ ని తగ్గించడానికి అన్ని మెడికేషన్స్ ఇస్తున్నా, న్యూ కేసెస్ వల్లనే ఈ మేజర్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఖచ్చితంగా ఒక డ్రైవ్ లాగా చేసి మళ్ళీ దీనిపైన అవగాహన క్రియేట్ చేయడం ఒకటి. రెండోది పబ్లిక్ కి టెస్టింగ్, ర్యాండమైజ్ టెస్టింగ్.
ర్యాండమైజ్ టెస్టింగ్ ఎవరైనా ఈ జోన్ లో ఉన్న వాళ్ళు అంటే అగైన్ ఎనీ యంగ్స్టర్స్ లో ర్యాండమ్ గా అన్ని టెస్ట్ చేస్తే ఒకవేళ ఏమైనా ఉంటే కూడా చాలా ఈజీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెచ్ఐవిలో కానీ ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కానీ ట్రీట్మెంట్స్ ఆర్ సింపుల్. యాంటీ రిట్రోవైరల్ థెరపీస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే సెటిల్ అయిపోతుంది. డాక్టర్ గారు ఇందులో కూడా విండో పీరియడ్ అని ఉంటుంది. ఫస్ట్ 3 అవును, మంత్స్ అవును. 6 మంత్స్ సంథింగ్ అది తెలియదు 90 టెస్ట్ days, చేసినా కూడా. ఎంత సార్? 3 months 3 months 3 మంత్స్. ఓకే. 3 months ఇస్ ద విండో పీరియడ్. అగైన్ అది ఇమ్యూనిటీ పైన డిపెండెంట్ ఉంటుంది. అంటే కొందరిలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అది ఫాస్ట్ గా మనకి సర్క్యులేషన్ లో కనిపించవచ్చు. ఓహో. కానీ ఏదైనా కానీ ఫస్ట్ టెస్టింగ్ సెకండ్ టెస్టింగ్ లాగా పెట్టుకొని ఫస్ట్ టెస్ట్ ఎప్పుడైనా ఇమీడియట్ దీంట్లో లక్కీగా ఏంటంటే కొన్ని అడ్వాన్స్ మెడికేషన్స్ కూడా వచ్చినాయి. ఒకవేళ మనకి ఇప్పుడు జరిగిపోయింది, ఇట్లాంటి మిస్టేక్స్ జరిగిపోయినాయి, నైట్ లో దే హ్యాడ్ సంథింగ్ ప్రాబ్లమ్ సెక్స్ చేశారు వితౌట్ యూజింగ్ ఎ ప్రొటెక్షన్, అట్లాంటి వాళ్ళకి ఇమ్మీడియట్ ప్రొఫైలాక్సిస్ డ్రగ్స్ ఉంటాయి, ఓహో. ఎయిడ్స్ లాంటి రోగాలు రాకుండా. ఓకే. ఓకే. అంటే immediately- ఆ మెడిసిన్ తీసుకుంటే ఇంకా అటాక్ అవ్వదా? అటాక్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్లీ ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి. మరి ఈ విషయం ఇప్పుడు అయినా మాకు- కనీసం అవగాహన కల్పిస్తే బెటర్ ఏమో డాక్టర్ గారు జనాలకి. మళ్ళీ మళ్ళీ విచ్చలవిడితనం మీరు అన్నట్టు అది పెరిగిపోతుంది. అది- గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేయవు ఒకటి. ప్లస్ రెండోది ఓన్లీ మేము యూజ్ చేస్తాం. అంటే జనరల్ ఎప్పుడైనా మేము హెచ్ఐవి సర్జరీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మాకు కంటామినేషన్ అంటే ఇప్పుడు చిన్న నీడిల్ బయట మాకు వస్తే మీకు కూడా ఇమ్మీడియట్ గా మేము తీసుకుంటాం డెఫినెట్లీ. ఆ మెడికేషన్స్ ఆల్ డాక్టర్స్ విల్ టేక్. ఓ. ఒకవేళ మనకి బయట అయితే ప్రిక్స్ అయితే లేకపోతే ఎక్స్పోజ్ అయినా మా బ్లడ్ కి మనం ఆహా. ఎక్స్పోజ్ అయినాము, ఐస్ జనరల్లీ సర్జరీ చేసేటప్పుడు మాకు ఐస్ లో ఆ బ్లడ్ పడుతుంది కదా. ఎస్ ఎస్. బ్లడ్ అట్లాంటి కేసెస్ లో యాంటీ రిట్రోవైరల్ థెరపీస్ ఉంటాయి మాకు. అది తీసుకుంటాం. అది తీసుకోగానే ఆటోమేటిక్ గా వైరల్ లోడ్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. సో అట్లీస్ట్ అదన్నా కొద్దిగా నిజంగా ప్రాపర్ గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లాంటి మెడికేషన్స్ తీసుకున్నా గానీ ఆ ఎక్స్పోజర్ నుంచి అయితే కాపాడుకోవచ్చు. ఆ మధ్యలో మీరు అన్నది నిజమే డాక్టర్ గారు. చాలా మంది డాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. అంటే ఈ సర్జరీస్ వల్ల మేజర్ గా వాళ్ళు చేసేటువంటి సర్జరీస్ ఈ పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్స్ లో భాగంగా వాళ్ళకి మీరు చెప్పినట్టు ప్రిక్ అవటం నీడిలు, తర్వాత సర్జరీస్ అప్పుడు వీళ్ళకి ఏదన్నా ఇంజురీ ఉండి అక్కడ తాకినా కూడా అవుతుందంట కదా. సో ఎవరైనా ఇప్పుడు సింపుల్ అండి, దీన్ని లైట్ తీసుకునేది కాదు, పోతుంది అనేది ఇంకా టైం ఉంది, కానీ ఏది కూడా లైట్ తీసుకోవద్దు. సో ఎప్పుడైనా కానీ నార్మల్ గా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు సింపుల్ నేను ఒక ఆండ్రాలజిస్ట్ గా ఈ కేసెస్ రెగ్యులర్ గా చూస్తాను ఒకటి. చూస్తారు. రెండోది ఇప్పుడు నార్మల్ గా మేము ఫర్టిలిటీ డాక్టర్స్ కాబట్టి మేము వీర్య కణాలు ఇప్పుడు డోనర్ ఐయుఐ లాంటి ప్రొసీజర్స్ ఉంటాయి. డోనర్ ఐయుఐ ప్రొసీజర్స్ ఇంతకు ముందు ఇమ్మీడియట్ గా శాంపుల్ కలెక్ట్ చేసి యూజ్ చేసేది. ఇప్పుడు దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేసి మినిమం 6 months దాన్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ హెచ్ఐవి లాంటి టెస్ట్ చేసిన తర్వాతనే దాన్ని వాడడానికి పర్మిషన్ ఇచ్చారు. సో గవర్నమెంట్ అంత ఆలోచిస్తున్నారు. సో పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని బేసిక్లీ ప్రొటెక్షన్ యూజ్ చేయడం అండ్ ర్యాండమైజ్ టెస్టింగ్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మీరు చెప్పారు 6 months అలా పెట్టిన తర్వాత మరి తెలుస్తుందా అప్పుడు టెస్ట్ చేస్తే? మళ్ళీ టెస్ట్ చేస్తే తెలుస్తుందండి. ఓహో. సో గవర్నమెంట్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఉన్నాయి, కానీ పబ్లిక్ లో కొద్దిగా అవేర్నెస్ మళ్ళీ క్రియేట్ చేయాలి. అప్పట్లో ఆ స్లోగన్ లాంటివి మళ్ళీ రావాలి. పబ్లిక్ లో ఒక భయం క్రియేట్ చేయాలి. కంప్లీట్ గా ఎరాడికేట్ అయిపోయిందని ఒక చిన్న మిస్టేక్, అది మళ్ళీ కేసెస్ కొత్త సర్జ్ వస్తున్నాయి. గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం 2030లో ఎరాడికేట్ కావాలంటే మళ్ళీ ఈ 3-4 years కంటిన్యూ స్ట్రిక్ట్ గా డ్రైవ్ క్రియేట్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ టెస్టింగ్ స్టార్ట్ చేయాలి, కంపల్షన్ చేయాలి టెస్టింగ్స్. దాన్ని బట్టి మళ్ళీ కేసులో తగ్గిపోతుంది. మళ్ళీ దీనిపైన అవగాహన పెరిగితే న్యూ కేసెస్ రావు. నేను ఇందాక సార్ నెట్ లో చూసినప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ఆ స్లోగన్ తో పాటు కింద చాలా ఉన్నాయి సార్. అందులో ఏంటంటే ఒకటి సిరంజెస్ నీడిల్స్ తోటి వస్తుంది అని, తర్వాత ఏమో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తో కూడా వస్తుందని, తర్వాత దాని కూడా ఇప్పుడు గవర్నమెంట్ అదే చేసింది. ట్రాన్స్మిషన్స్ లో కూడా ఇప్పుడు మళ్ళీ రూల్స్ మారినాయి. దాని కూడా మళ్ళీ ఫ్రెష్లీ ఇప్పుడు మనం ఎవరికైనా బ్లడ్ ఇస్తున్నాం అనుకోండి, దాన్ని ఇమీడియట్ యూజ్ చేయరు. దాన్ని మళ్ళీ బ్లడ్ బ్యాంక్ లో పెట్టి ఆల్రెడీ వాళ్ళు కలెక్ట్ చేసిన దాన్ని ఆ విండో పీరియడ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేసే ఇస్తారు. ఇట్లాంటి ట్రాన్స్మిషన్స్ నుంచి కూడా ప్రివెంట్ చేయడానికి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ హోమోస్, తర్వాత ట్రాన్స్జెండర్స్ తోటి, తర్వాత లెస్బియన్స్ తోటి, ఈ వీటి వల్ల కూడా అది మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు గే సెక్స్ లో కానీ లెస్బియన్ సెక్స్ లో కానీ ఎక్కువ
రెక్టల్ రూట్ అంటారు. నార్మల్ వెజైనల్ రూట్ కాకుండా ఓకే. రెక్టల్ రూట్ లో ఉన్నప్పుడు ఏంటంటే రెక్టల్ రూట్ లో వైరస్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆహా! సో నార్మల్ వెజైనల్ దానికంటే 100 టైమ్స్ మోర్ ఛాన్స్ రెక్టల్ రూట్ నుంచి ట్రాన్స్మిషన్ ఫాస్టర్ ఉంటుంది. ఓకే. సో ఎనీ టైం ఇప్పుడు ఏనల్ సెక్స్ చేసే వాళ్ళు హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ హెచ్ఐవిస్ ఉంటాయి. ఓకే. సో డెఫినెట్లీ అదే చెప్తున్నా, అవగాహన అవగాహన అవగాహన. గవర్నమెంట్స్ మళ్ళీ దీనిపైన ఒక డ్రైవ్ క్రియేట్ చేసి చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తే ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం 2030లో ఎరాడికేట్ చేసుకోవచ్చు. కానీ 3-4 years వెరీ స్ట్రిక్ట్ గా దీన్ని చెయ్యాలి. కంట్రోల్ కరెక్టే చేయాలి. సార్. చెయ్యాలి. చేయాలి. మళ్ళీ Yeah. ఆ స్లోగన్ లాంటివి ఏవో తీసుకొచ్చి మీరన్నట్లు 100% అవును. అలా చేస్తేనే మళ్ళీ అవేర్‌నెస్ బాగా చెయ్యాలి ఇప్పుడిక. అవును. మొన్నే Definitely, అయిపోయినట్టుంది definitely. సార్. డిసెంబర్ 1కి అవును. ఎయిడ్స్ డే ఫస్ట్ అంట కదా! వరల్డ్ వరల్డ్ ఇప్పుడు ఎయిడ్స్ డే. మనకే Yes. ఎందుకు సార్ ఇన్ని కేసెస్? మిగతా ఎక్కడ అవ్వట్లేదు. మనకే ఎందుకు అయితున్నాయి ఇక్కడే? అంటే దీంట్లో 2 రీజన్స్ అండి. ఒకటి టెస్టింగ్ పెంచడం వల్ల కూడా మనకి కేసెస్ ఎక్కువనే తెలుస్తుంది ఒకటి. ఓహ్! అది కూడా రీజన్ ఏమో అయితే. ప్లస్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఓకే. ఒకటి. ఓకే. అగైన్ గ్లోబలైజేషన్. Global. వీఆర్ ఇన్ ద వెరీ స్ట్రాంగ్ గ్లోబల్ ఏరియాలో ఉన్నాము. బాగా పార్టీ కల్చర్ ఎక్కువైపోయింది. అంటే ఈ హుకప్స్ అనేది నార్మల్ అంటే చాలా ర్యాండమ్ గా నేను నా దగ్గర వచ్చే పేషెంట్స్ అడుగుతుంటాను అసలు ఎట్లా ఎలా అవుతుంది వచ్చింది అని? డిడ్ యు ఎవర్ నీడ్ అంటే దట్ మీ లైఫ్ స్టైల్ ఏంటి అని అడిగితే ఆటోమేటిక్ గా తెలిసిపోద్దేమో కదా సార్ మీకు? అంటే వాళ్ళని అడుగుతాను. నేను అడుగుతా అసలు ఎట్లా వచ్చింది అనుకుంటున్నా అంటే మన పార్టీకి వెళ్ళాను, ఒక డ్రింక్ చేసినాను. ఐ మెట్ ఎ గర్ల్ దేర్. అంటే దెన్ వి హ్యాడ్ ఇంటర్ కోర్స్ అని చెప్తారు. Huh. నేను అడుగుతా అసలు ఈ అమ్మాయి తెలుసా మీకు అని. తెలియదు సార్ అని. ఒక హాఫ్ అన్ అవర్ పరిచయంలో మీరు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్. అంటే ఇదే నేను రోజు చూస్తున్నా కాబట్టి నాకు ఇది స్ట్రెస్ అనిపిస్తుంది చాలా. సో అదే చెప్తాను, ఒకటి మంచి అవగాహన క్రియేట్ చేయాలి ఖచ్చితంగా. ఈ అప్పట్లో పబ్లిక్ టాయిలెట్స్ లలో, బస్ స్టాండ్స్ లలో ఈ కాండమ్స్ ని చాలా ఈజీగా అవైలబుల్ చేస్తుండే. ఓకే. ఇప్పుడు దాన్ని కూడా ఇంకా ఇంక్రీజ్ చేసి పబ్లిక్ లో ఈజీగా అవేర్నెస్ ఈజీగా దొరికేటట్టుగా చేస్తే వీళ్ళు ఆ సిగ్గుతోని చాలా మంది తీసుకోరు. మెడికల్ షాప్ లకు వెళ్ళి ఈ కాండం చేయాలని వాళ్ళు కొనాలన్న ఒక రకమైన దీంట్లో. ఓకే. లక్కీగా ఇప్పుడు చాలా ఆన్లైన్స్ లో కూడా మంచిగా వచ్చినాయి. దే కెన్ బై ఇట్. డెఫినెట్లీ వాళ్ళు కాండమ్స్ లాంటి యూజ్ చేస్తే సేఫ్టీ డెఫినెట్లీ ఛాన్సెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. సరే ఈ హుక్కా Yeah. ఉంటుంది కదా, హుక్కా అవును. అది అది తీసుకోవటం వల్ల కూడా స్ప్రెడ్ అవుతుందా సార్? దానికి ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. సలైవా నుంచి ఒకళ్ళ సలైవా నుంచి ఇంకో సలైవా చాలా రేర్ ట్రాన్స్మిషన్. అది కూడా అవుతుంది అయితే. రేర్ అంటే అసలైతే అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్ సలైవాలో ట్రాన్స్మిషన్ ఎక్కడ కూడా సైంటిఫిక్ గా ప్రూవ్ కాలే. ఆహా. ఓకే. అంటే ఎప్పుడైనా మనకి ర్యాండమైజ్ స్టడీస్ ఉండాలి. అంటే ఇట్లా ఇప్పుడు సలైవా పాస్ చేసినప్పుడు అంటే కిస్ చేసినప్పుడు హెచ్ఐవి లాంటి ఎయిడ్స్ ట్రాన్స్మిట్ అయినట్టు ర్యాండమైజ్ కేసెస్ లేవు. ఓకే. ఓకే. కానీ ఇది అదొక చిన్న మిత్ ఉంది. అదే దీన్ని గతంలో ఏమంటామంటే ఒక సేఫ్టీ డాక్టర్ ఎవరు ఫస్ట్. అన్నట్లు నాకు గుర్తు సార్. సెలైవా తోటి అవును. హుక్కాలు సెలైవానే కదా మరి. వెరీ అదే చెప్తున్నా, ఎక్కడ కూడా సైంటిఫికల్లీ దాన్ని ప్రూవ్ చేయలే. ఓహో. ఎస్ అంటే కేసెస్ వచ్చి ఉండొచ్చు కానీ దాన్ని ప్రూవ్ చేయలేకపోయినా. అంటే ఇప్పుడు మినిమం ఏదన్నా మనం సెన్సెస్ లోకి తీసుకురావాలంటే ఆర్సిటీస్ ఉంటాయి, రాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ఉంటాయి. ఈ ఆర్సిటీస్ లాంటి ఉంటే అప్పుడు మనం దానిపైన అవగాహన వస్తుంది. యా. టెస్టింగ్ కూడా ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నట్టు ఉంది డాక్టర్ గారు మీరు అన్నట్లు. ఇప్పుడు అన్ని చోట్ల ఉంది కదా ఇంకోటి testing. అండ్ ఇంకా చాలా ఎక్కువ చేయాలి. మీరు అన్నట్టు అవగాహన ఖచ్చితంగా గవర్నమెంట్ ఫస్ట్ అయితే అవేర్నెస్ యూత్ లో, భయం ముఖ్యంగా యూత్ లో అవేర్నెస్ భయపెట్టియాలి. కలిపియాలి. అవేర్నెస్ కంటే భయం భయం తెప్పియాలి. అవును, కరెక్ట్. అప్పుడు మాత్రమే అట్లయితే కేసెస్ సేఫ్. మళ్ళీ. ఎస్. అది డెఫినెట్లీ హెల్ప్ అవుతుందండి. అప్పట్లో సార్ ఆ న్యూస్లు స్ప్రెడ్ అయిన టైంలో ఎక్కువైపోతానని విపరీతంగా ఈ పులిరాజా, ఎయిడ్స్ ఇవన్నీ అవును. వచ్చినప్పుడు అవును. లారీ డ్రైవర్స్ లో ఎక్కువ అవుతున్నాయి చాలా. అంటే వాళ్ళు మొత్తం ట్రావెల్ చేస్తారు, తిరుగుతుంటారు. నేషనల్ హైవేస్ మొత్తం. వాళ్ళల్లో ఎక్కువ అవును. కేసులు ఉండేవి. తర్వాత ఏమో ట్రాన్స్జెండర్స్ లో ఎక్కువ కేసెస్, నెక్స్ట్ ఈ అవును. హోమోస్ లో ఎక్కువ కేసెస్ ఉండేవి. ఇప్పుడు చూస్తే అసలు విచిత్రంగా కొద్దిగా దీని సాఫ్ట్వేర్ ఒక్క అనేసరికి అవగాహన అసలు ఏం అర్థం కాదు. అంటే వాళ్ళకి అవగాహన లేక చదువుకొని వాళ్ళే ఎక్కువ వచ్చేది ఇది వరకు అనే ఒక ఇది ఉండేది. ఇప్పుడు అలా కాకుండా అయిపోయింది కదా, అర్థం కాల అసలు. నేను చెప్పిన కదండి, సడన్ గా ఆ ఫిట్ ఆఫ్ రేజ్ లాగా నార్మల్ గా అంటారు, ఫిట్ ఆఫ్ రేజ్ లాగా లేకపోతే ఫిట్ ఆఫ్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ అంటారు కదా. అవును. ఇవన్నీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఇట్లా డిసిషన్ తీసుకునే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెచ్ఐవి లాంటివే కాదు, ప్రెగ్నెన్సీ లాంటివి మల్టిపుల్ థింగ్స్ వస్తాయి. సో కేర్ఫుల్ గా ఉండడం 100% సేఫ్. ప్రతి పర్సన్, మీకు తెలియని పర్సన్ కి ఏదో ఒక ప్రాబ్లం ఉందని అనుకోండి,
యూస్ ప్రొటెక్షన్. వాళ్ళు ఎంత లావిష్ గా అనిపించినా, ఎంత పాష్ గా అనిపించినా, కరెక్ట్. మేము ఈ మధ్య రెగ్యులర్ సర్చ్ చూస్తున్నాం. సేఫ్టీ ఫస్ట్, సేఫ్టీ ఫస్ట్. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైనా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తుందని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.